హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు మరి జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మెగా డిఎస్సి పోస్టుల్లో మరి ప్రిన్సిపల్ పోస్టుకు కూడా కొద్దిమంది అభ్యర్థులు దరఖాస్తు చేసి ఉన్నారు. మరి ఈ ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా ప్రిన్సిపల్ పోస్టుకు ఎవరైతే దరఖాస్తు చేశారో వారు మరి ఈ ఏదైతే మెగా డిఎస్సిలో ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసి పరీక్ష రాస్తున్నారో అటువంటి వారు మరి ఏపీ మోడల్ స్కూల్స్, అలాగే ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్, అలాగే బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇలా అన్ని పాఠశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులకు మరి ఒకే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ప్రిన్సిపల్ పోస్టుకు ఎవరైతే దరఖాస్తు చేశారో వారు మొత్తం 2 పేపర్లు పరీక్షలో రాయాల్సిన అవసరం ఉంది. మొదటి పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే రెండో పేపర్ మరి సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి పేపర్. మరి ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కులకు మరి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే 60 మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారైతే 50 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే మరి పేపర్ 2 రిటర్న్ టెస్ట్ లో మరి 100 మార్కులకు ఎన్ని మార్కులు వస్తాయో ఆ మార్కులను కన్సిడర్ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ లో. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కులను మెరిట్ లిస్ట్ కు కన్సిడర్ చేయరు. కేవలం మరి క్వాలిఫై అయితే చాలు ఇంగ్లీష్. కానీ మరి పేపర్ 2 లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి విడుదల చేయడం జరుగుతుంది. మొత్తంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులకు ఉంటే పేపర్ 2 రిటర్న్ టెస్ట్ అనేది కూడా 100 మార్కులకు ఉంటుంది. మామూలుగా ప్రిన్సిపల్ పోస్టుకు టెట్ కి సంబంధించినటువంటి స్కోర్ అనేది దీనికి అవసరం లేదు. ఏపీ టెట్ అనేది ప్రిన్సిపల్స్ కు అవసరం లేదు కాబట్టి మరి ఇక్కడ 20% వెయిటేజ్ అనేది ప్రిన్సిపల్ పోస్టులకు ఉండదు. మొత్తం 100 మార్కులకు ప్రిన్సిపల్ పోస్టుకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి ఇదివరకటి వీడియోలో మనం ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ను మీకు ఇదివరకటి వీడియోలోనే మీకు అందించడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఆ వీడియో అనేది అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు సిలబస్ కూడా మీకు ఆ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక ఈ వీడియోలో మనం పేపర్ 2 రిటర్న్ టెస్ట్ కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ను ఒకసారి గమనిద్దాం. మరి ఇక్కడ పేపర్ 2 సిలబస్ ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సిలబస్ ను 2024లోనే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాదాపుగా అప్పటి నుంచి ఇదే సిలబస్ ను మరి ఇప్పుడు వెబ్సైట్ లో చూసినా కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మెగా డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి మీరు సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఒకసారి మనం సిలబస్ ను గమనిద్దాం. ప్రిన్సిపల్ కు సంబంధించి మొత్తం 100 మార్కులను ఈ విధంగా స్ప్లిట్ చేయడం జరిగింది. మొదటగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్కులకు ఉంటుంది. మరి 30 ప్రశ్నలు వస్తాయి, 15 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కూడా మరి 30 ప్రశ్నలు వస్తాయి, 15 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది మరి 40 ప్రశ్నలు 20 మార్కులకు ఉంటాయి. నెక్స్ట్ కంటెంట్ అనేది మనకు 70 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటాయి. నెక్స్ట్ మెథడాలజీ అనేది 30 ప్రశ్నలు 15 మార్కులకు ఉంటాయి. మొత్తంగా 100 మార్కులకు మరి మనకి పేపర్ 2 పరీక్ష అనేది జరగబోతుంటే ఇందులో హైయెస్ట్ కంటెంట్ కు 35 మార్కులు ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక మొత్తం చూస్తూ ఉన్నాం. పేపర్ 2 అనేది మొత్తం 3 గంటల పాటు పరీక్ష అనేది జరుగుతుంది 100 మార్కులకు. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మనకు 100 మార్కులకు 100 క్వశ్చన్స్ వస్తాయి. కానీ సమయం మాత్రం గంటన్నరనే, అంటే 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు మనం సమాధానాలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇక్కడైతే మనకు 3 అవర్స్ అంటే 180 నిమిషాల్లో 200 క్వశ్చన్స్ కు మనం ఆన్సర్ చేయాలి. 100 మార్కులకు ఉంటుంది. ఇక సిలబస్ మనం ఒక్కొక్కటిగా టాపిక్ వారీగా చూసినట్టయితే పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ మొత్తం 15 మార్కులకు 30 ప్రశ్నలు వస్తాయి. మరి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు సిలబస్ అనేది పర్టికులర్ గా ఉండదు. మరి అన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రెసెంట్ జరిగే సమాచారాన్ని అంతా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక పార్ట్ 2 చూసినట్టయితే
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 15 మార్కులకు 30 ప్రశ్నలు వస్తాయి. ఇందులో నెంబర్ 1 హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ది ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా, pre-Vedic and post-Vedic period, medieval education. Education in pre-independent era, Wood's Dispatch 1854, Hunter Commission 1882, Hofstad Committee 1929, Sargent Committee 1944. Education is in post-independent era, Mudaliar Commission 1952 to 53, Kothari Commission 1964 to 66, Ishwari Bhai Patel Committee 1977, NPE 1986, POA 1992. ఇక సెకండ్ టీచర్ ఎంపవర్మెంట్, నీడ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, టీచర్ మోటివేషన్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ ఇన్ స్కూల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, economics of education, education as human capital, education and human resource development, literacy, Sakar Bharat mission. Next, population education, gender equality, equity and empowerment of women, urbanization and migration, life skills, adolescence education, value education, moral value and professional ethics in education, health and physical education, inclusive education, classroom management in inclusive education, role of education in view of liberalization, privatization and globalization, programs and projects, APPEP, DPEP, Sarva Shiksha Abhiyan, National Program for Education of Girls at Elementary Level, Rashtriya Madhyamika Shiksha Abhiyan, RMSA, Rashtriya Avishkar Abhiyan, RAA, KGBV's Model Schools. Incentives and special provisions, midday meals, free books, scholarship awards, welfare, hostels, transportation. Current trends in education. Next, fourth one, acts or rights. Right of Children to Free and Compulsory Act 2009, Right to Information Act 2005, Child Rights, Human Rights. Next, fifth, National Curriculum Framework 2005, Perspective Guiding Principles, Learning and Knowledge, Teaching Learning Process, Assessment, Systematic Reforms. Next, sixth one, National Education Policy 2020. మరి ఇవన్నీ కూడా మనకు పార్ట్ 2 లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కింద వచ్చే టాపిక్స్. నెక్స్ట్ పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ, 20 మార్క్స్ కి 40 క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్ 1 డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజికల్, సైకాలజికల్, సోషాలజికల్, ఎమోషనల్, dimensions of development and their internship, physical and motor, cognitive, emotional, social, moral, language relating to infancy, early childhood, late childhood, adolescence. Understanding development, Pygot, Kohlberg, Chomsky, Carl Rogers, Erikson. Individual differences, infra and inter-individual differences in the areas of attitudes, aptitude, interest, habits, intelligence and their assessment. Development of personality, concept, factors affecting development of personality, self-concept. Adjustment, behavioral problems, mental health, defense mechanism. Methods and approaches of child development, introspection, observation, interview, case study, experimental, cross-sectional and longitudinal. Development tasks and hazards. Next, in the second concept, understanding learning. Concept, nature of learning, input, process, outcome. Factors of learning, personal and environmental. Approaches to learning and their applicability. Dimensions of learning, motivation and sustenance, memory and forgetting, transfer of learning. Next, third concept, pedagogical concerns, teaching and its relationship with learning and learner, learners in context, children from diverse contexts, understanding of pedagogic methods, individual and group learning, organizing learning in heterogeneous classroom groups, theory of instruction, paradigms of organizing learning, teaching as planned activity, phases of teaching, general and subject related skills, learning resources, classroom management. Distinction between assessment for learning and assessment of learning. Understanding teaching and learning in the context of NCF 2005 and Right to Education Act 2009. ఇది మొత్తం పార్ట్ 3. నెక్స్ట్ పార్ట్ 4 35 మార్క్స్ మరి 70 క్వశ్చన్స్ వస్తాయి. కాంటెంపరీ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్, యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, యాక్ట్స్ ఆర్ రైట్స్,
Right of Children to Free and Compulsory Education Act 2009, Right to Information Act 2005, Child Rights, Human Rights, National Curriculum Framework 2005, Perspective, Guideline, Guiding Principles, Learning and Knowledge, Teaching Learning Process, Assessment, Systematic Reforms, State Curriculum Framework 2010, State Vision, State Concern, Systematic Reforms, Position Papers of AP State, School Organization, Institutional Planning, Principal as a Leader, Teacher Quality, Linkages and Interfaces with Other Institutions and vice versa, Student Quality, Organization of Teaching, Co-Curricular Activities, Office Management, Resources Required for a Good School, Organizational Climate, Evaluation, Job Satisfaction of the Staff. ఇది Part 4. Next Part 5, Understanding of Teaching Methodology, 15 marks, 30 questions. ఇందులో Curriculum, Meaning, Principles, Types of Curriculum Organization, Approaches. Next, second one, Approaches and Methods of Teaching, Lecture Method and Modified Form of the Lecture Method, Project Method, Heuristic Method, Scientific Method, Laboratory Method, Inductive Method, Deductive Method, Problem Solving Method, Analytical Method, Synthetic Method, Programmed Instruction, Team Teaching, Remedial Teaching. Next, third one, Planning, Instructional Plan, Year Plan, Unit Plan, Lesson Plan, Instructional Material and Resources, Textbooks, Workbooks, Supplementary Material, AV Aids, Laboratories, Library, Clubs, Museums, Community, Information and Communication Technology. Finally, Evaluation, Types, Tools, Characteristics of a Good Test, Continuous and Comprehensive Evaluation, Analysis and Interpretation of Scholastic Achievement Test. ఇవన్నీ కూడా మరి ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి మొత్తం 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ 5 పార్ట్స్ కు సంబంధించినటువంటి టాపిక్స్ మనం ఒక్కొక్కటిగా మీకు చెప్పడం జరిగింది. మొత్తం 100 మార్కులకు 200 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇందులో మొత్తంగా కంటెంట్ 35 మార్క్స్, మెథడాలజీ 15 మార్క్స్. మొత్తం ఇదే కంటెంట్ అండ్ మెథడాలజీ 50 మార్క్స్ ఉంటే మిగిలినవన్నీ 50 మార్క్స్ కు ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రిన్సిపల్ అభ్యర్థులు గమనించాలి. ఇది ఏపీ మెగా డిఎస్సిలో మరి ప్రిన్సిపల్ పేపర్ 2 కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.